హాయ్ అండి. నమస్తే. నేను మీ రూప. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాకైతే ప్రెజెంట్ వానలు కొంచెం గట్టిగానే కురుస్తున్నాయండి. అంటే ఇప్పుడు మామూలుగా అయితే మంచి ఎండలు కాయాలి. కానీ ఎండాకాలంలోనేమో వర్షాలు కురుస్తున్నాయి. రేపు వర్షాకాలంలో ఎండలు వస్తాయేమో అలానే ఉంది. ఇప్పుడు కాలానికి అనుగుణంగా అసలేమీ లేదు. అయితే ఇక్కడ నేను పొద్దున్నే లేచి వాన పడుతుంది. అండ్ ఈరోజు ఇంకొక పనైతే ఉందన్నమాట. సో, ఈ వానైతే తగ్గేలా లేదు. ఎందుకంటే మొత్తం కూడా నల్లగా మబ్బు పట్టుంది. ఇంకా అది కాకుండా నైట్ నుంచి కూడా కురుస్తూనే ఉంది. అందుకనే ఇక నేనైతే పంచలోనే ఇంకా ఏమైనా తెలుసు కదా, వానొచ్చిందంటే ఇంకా పనంతా పంచలోనే చేసుకుంటాను. కుండలన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పంచలో అయితే అన్నిటికీ నీళ్ళు పట్టేశాను. లక్ ఏంటంటే ఇంత వానలో కూడా కరెంట్ ఉంది, అది చాలు. ఇంకేమీ అవసరం లేదు. అందుకని ఎలా ఉండిద్దని చెప్పి ముందు నీళ్ళైతే పట్టేసుకొని ముందు రైస్ అయితే కడిగేసి పెట్టేస్తున్నా. ఎండకి ఎండ కాస్తుంది, మాకైతే వానకి వాన పడుతుంది. కాకపోతే ఈరోజు ఏంటో మరి తెల్లవారుజామున మొదలైంది. అంటే నైటు వర్షం పడి తెల్లవారేసరికి ఎండ వచ్చేసేది. కానీ ఈరోజు మాత్రం అలా లేదు. ఇంకా పువ్వులు కోసిన పరిస్థితి అయితే మా సైడ్ అసలు చెప్పనవసరమే లేదండి. ఇంకా ఎలా అయినా సరే తప్పదు, తడుచుకొని వెళ్ళి కొయ్యాల్సిందే. ప్రస్తుతం అయితే చిన్న గ్యాస్ మీదే వంట చేస్తున్నానండి. అంటే మాకు తెలిసిందే కదా, ఆల్రెడీ గ్యాస్ ఉన్నప్పుడు ఇంకో గ్యాస్ని పట్టించుకోము. అందుకని ఇంకా నేను కూడా మా వారిని గట్టిగా బిగించమని అయితే సిలిండర్ అడగటం లేదు. మా కిటికీలో నుంచి బయట వ్యూ చూస్తే చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఆ వ్యూని చూస్తూ వంటగదిలోని వంట కూడా చక్కగా చేసుకోవచ్చు. నేను ఒరిజినల్ కూడా పెట్టాను, చూస్తే మీకు అర్థమైపోయిద్ది. బయట పక్షుల అరుపులతోటి వర్షం సౌండ్ తోటి చాలా బాగుంటుంది. ఇప్పుడేమో ఇంక ఈ గిన్నెలు ఉన్నాయి, ఇవేమో కడగాలి. వానేమో అసలు తగ్గేటట్లేదు. వాన ఎప్పుడు తగ్గిద్దా అని అయితే చూస్తున్నాము. ఎందుకంటే ఇంకో పని ఉందని చెప్పాను కదా, అది కూడా ముందు ముందు వీడియోలో చెప్తానులేండి. గిన్నెలన్నీ కూడా తీసుకొచ్చి కడగడానికి బయట పంచలో అయితే పెట్టేస్తాను. ఇంతలో మా వారేమో మార్కెట్ నుంచి అయితే వస్తున్నారు. పాపం తను మార్నింగ్ 2:30, 3 అప్పుడే బయలుదేరి వెళ్ళారు. ఆ టైంకే వర్షం స్టార్ట్ అయింది. తను వెళ్ళటం, వర్షం స్టార్ట్ అవ్వటం. ఇంకేం చేస్తాం, తప్పదు కదా. రెయిన్ కోట్ వేసుకొని ఇంకా కాయలు తీసుకుని వెళ్ళారు. ముందు రోజు 2 గోతలు దొండకాయలు అయితే కోసాంలండి. వాతావరణము ఎలాగున్నా సరే ఇంకా పొలం మీద కాయలు కోయటం అయితే ఆపమండి. నిన్న కూడా తడుచుకునే కోసాము. ఇంకా తప్పదనమాట, ఇంకా వేరే ఆప్షన్ లేదు, కొయ్యాల్సిందే. మళ్ళీ ఈరోజు అవి అమ్మటానికి కూడా మళ్ళీ వర్షమే. కాకపోతే ఇంకేం చేస్తాం, కోటి విద్యలు కూటుకొరకే అన్నట్టు ఏ పని చేసినా సరే మనకి మెయిన్ బతకడానికే కదా. తాతయ్య కూడా ఒంట్లో బాగుండట్లేదు కదా, కొంచెం అక్కడికి ఇక్కడికి నడిస్తే కొంచెము హుషారు వచ్చిద్దని చెప్పి తాతయ్య అయితే ఇక్కడే పనుకుంటున్నారు నైటు. నెక్స్ట్ ఏమో మా కూరగాయలు ఏమీ తీసుకురాలేదు. కరివేపాకు అయితే తీసుకురమ్మన్నాను. పద్దాక ఇంటి ముందు చెట్టు కోసుకెళ్ళిపోతున్నారు. నాకే ప్రాణం సూరమంటుంది. అడిగిన వాళ్ళందరికీ ఇదేని పెట్టొచ్చులే అని చెప్తే ఒక 10 రూపాయలు తీసుకొచ్చారు. ఇంకా చామదుంపలు ఒకటి తీసుకొచ్చారు. ఇప్పుడు కూర ఏమో చామదుంపల పులుసు అయితే పెట్టమన్నారనమాట. ఇంక ముందు ఇల్లు అంతా కొంచెం గలీజ్గా ఉంది, ఇల్లు తుడుచుకుంటే బాగుంటుందని చెప్పి ఇల్లు అయితే సర్దుకుంటున్నా. ఇది రేణుది, సాత్వికది స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ రేణుది కూడా కట్ చేసి అయితే స్టిచ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. కొంతమంది స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టండి సిస్టర్ అని అడిగారు. రియల్లీ సారీ అండి, నేను పెట్టలేకపోయినా, కుదరలేదు. ఇంకోసారి నెక్స్ట్ టైం అయితే తప్పకుండా చూపిస్తానులేండి. ఇల్లంతా కూడా మంచిగా అయితే ఊడ్చేసుకున్నాను. నెక్స్ట్ ఏమో అన్నం పొంగొస్తేను మూత తీసేసి మంట ఏమో స్లిమ్లో పెట్టేస్తానండి. ఎప్పుడైనా అన్నం పొంగొచ్చిందంటే ఇంకా మూత తీసి వదిలేస్తాను. అలానే మంటను అయితే స్లిమ్లో పెట్టేస్తాను. ఇంకా నా పని నేను చేసుకుంటూ మధ్య మధ్యలో వెళ్ళి అయితే చూస్తానండి. ఇక్కడేమో వర్షం పడుతుంది కదా, గిన్నెలన్నీ కూడా పంచలను పెట్టి అయితే కడుక్కుంటున్నా. చాలా గిన్నెలు అయినాయి అనమాట. ఇంకా అందుకే వాన తగ్గే వరకు ఇంకా అవ్వదని చెప్పి పంచలో పెట్టి కడుక్కుంటున్నా. చెప్పాను కదా, పైన మబ్బు అయితే నల్లగా పట్టుంది. వాన అయితే ఇంకెప్పట్లో అసలు ఆగేటట్టే లేదు, ఇంకెక్కువ అయ్యేటట్టు ఉంది ముందు ముందు. అందుకనే ముందుగానే కొంచెం ఇలా ఉన్నప్పుడే పని చేసుకుంటే పెద్ద వాన వచ్చాక కొంచెం పర్వాలేదని చెప్పి ముందు చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి, అందుకే పని చేసేసుకుంటున్నా. ఎప్పుడు ఈ వాన తగ్గితే ఇంకా అప్పుడైతే మళ్ళీ ఊరు ప్రయాణం ఉంది. సో అందుకేనండి హడావిడంతా, వాన పడినా సరే ఒకవైపు అయితే చేసుకుంటున్నా.
వర్షం కురుస్తుందని చెప్పి ఇంటి పనులు ఆపుకోలేం కదండి. అందులోకి వచ్చి కొన్ని అత్యవసరంగా చేయాలంటే ఇంకా తప్పదు. ఇప్పుడు నా పరిస్థితి కూడా అంతే. అందుకనే ఒక్కొక్కటిగా అయితే వెంటనే చేసుకుంటున్నా. ఎప్పుడు వాన తగ్గితే అప్పుడు మా పెద్దొదిన వాళ్ళ ఊరైతే వెళ్ళాలి. సో, అందుకే ఎప్పుడు ఈ వాన తగ్గిద్దా అని అయితే చూస్తున్నా. అలానే ఇంకోటేంటంటే ఈ వర్షాకాలంలో ఇల్లు ఎంత మంచిగా డ్రైగా ఉంటే అంతే ఆరోగ్యం అండి. మా వారు తీసుకొచ్చిన చామదుంపలనమాట. ఇంకా చామదుంపలు పులుసు పెట్టమన్నారు. అందుకని ఇవన్నీ కూడా వండను. ఇందులో సగము వండి సగమేమో ఫ్రిడ్జ్‌లో పెడతాను. కానీ మొత్తం కొంచెం మట్టి మట్టిగా ఉన్నాయి. అందుకనే వీటన్నిటిని కూడా ఒక 2, 3 సార్లయితే మంచిగా వాష్ చేశాను. ఆ తర్వాత కొన్నేమో కూరకి తీసి కొన్నేమో ఫ్రిడ్జ్‌లో పెట్టానండి. నాకు చామదుంపల పులుసు అంటే మొదట్లో మా అమ్మ వండేటప్పుడు ఇంటికాడ అసలు తినేదాన్ని కాదు. తెమడగా ఉండిద్ది, అసలు ఇది ఎవరు తింటారా అనుకునేదాన్ని. కానీ వండే పద్ధతిలో వండితే మాత్రము చాలా బాగుంటుంది. ఇంకోటి మా వారికి చాలా ఇష్టం. ఇంకా తన కోసమైనా ఇంట్లో వండాలి తప్పదు. అందుకే ఇంకా తనతో పాటు నేను కూడా మెల్లగా అలవాటు చేసుకున్నా. ఈ కూర వండిన రోజు మాత్రము ఇప్పుడు ఇదే ఫేవరెట్ అయిపోయింది మాకు. వండిన రోజు అయితే చాలా ఇష్టంగా తింటాము. ఇంకోటి ఏంటంటే మొన్నటి వరకు అసలు రేణు తినేది కాదు. అంటే మేము తిన్నా సరే రేణు తినేది కాదండి. కానీ ఇప్పుడు రేణు కూడా చాలా ఇష్టంగా తింటుంది. మా బుడ్డది కూడా. ఎప్పటికప్పుడే తీసుకొస్తారు. తీసుకొచ్చి ఇలా పులుసు అయితే పెట్టి వండుతుంటాను. ఇప్పుడు నేను వండినట్టు మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా బాగా వచ్చిద్ది. ఇల్లు ఊడ్చినప్పుడు పక్క సర్దలేదండి. అప్పుడు మా తాతయ్య ఉన్నారు కదా, తాతయ్య వెళ్ళిపోయారనమాట. ఇంకా గిన్నెలు కడగడం కూడా పూర్తయిపోయింది కదా. చామదుంపలు పొయ్యి మీద పెట్టేసి ఇంకా ఉడికేలోపు నేనైతే ఈ పనులైతే చేసుకుంటున్నా. ఒక్కసారైనా రోజులను మనం మంచము వేసి ఉంచినా పర్వాలేదు, కానీ పక్క మాత్రము ఎప్పటికప్పుడు సర్దుకుంటూ ఉండాలి. తెల్లవారి అంటే నైట్ పనుకునే లేస్తాం కదా, ఆ పక్కల్ని అస్సలు ఉంచకూడదు. అలాగే ఒకసారైనా ఇదిలించేలా వేసుకుంటే మంచిది. నేను అందుకే ఈ గదిలో ఎప్పుడు మంచం ఉండిద్ది. ఎందుకంటే చెప్పాను కదా, తాతయ్య వాళ్ళు కానీ మా వారు కానీ పొలం నుంచి రావటము అలా నడుము వాల్స్తుంటారు. సో, అందుకు ఆ మంచం అలా వేసి ఉంచుతాను. ఇంకా ఎవరైనా ఇంటికి సడన్గా చుట్టాలు వచ్చినా మన ఇంట్లో ఏమి సోఫా సెట్లు ఏమి లేవు కదా. సో, వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి కానీ బాగుంటుందని చెప్పి అలా మంచము అలానే 2 కుర్చీలు అయితే సైడ్ని పెట్టేసి ఉంచుతానండి. నెక్స్ట్ ఇల్లంతా కూడా మంచిగా మాప్ పెట్టుకుంటున్నా. మీరు డైలీ మాప్ పెడతారా సిస్టర్ అని అడిగారు కదండి. బెడ్రూము, కిచెన్ అయితే రోజు మార్చి రోజు 2 రోజులకు ఒకసారైనా ఉంటుంది. కానీ హాల్ మాత్రము డైలీ మాప్ పెడతాను. అంటే ఇల్లు ఊడ్చినంపటినే కర్రని నీటిలో ముంచేసి తీసుకొచ్చి అలా తుడుస్తాను. ఇంకా అప్పుడప్పుడు అయితే కొంచెం సాల్ట్, పసుపు వేసి తుడుస్తుంటాను. పిల్లలు అన్నం తింటారు కదా, అందుకే బద్దాక కింద అన్నం పడి అవి ఆయిల్ జిడ్డుగా ఉంటుంది. సో, అందుకు డైలీ హాల్ మాత్రము తుడుస్తూనే ఉంటాను. ఇంకా కిచెను, బెడ్రూము అప్పుడప్పుడు అలా 2 రోజులకు ఒకసారి డే బై డే అలా అయితే తుడుచుకుంటాను. ఇల్లు పెట్టేశాను కదా, నెక్స్ట్ ఏమో బయట పంచంతా కూడా వాటర్ వేసి అయితే కడుక్కుంటున్నా. గిన్నెలు కడిగాను కదండి, ఇంకా అదంతా కూడా అక్కడక్కడ సబ్బంతా కూడా ఉందన్నమాట. ఇంకా మంచిగా అది కూడా కడిగేసుకున్నానంటే ఇంకప్పుడే చిన్నగా చినుకులు పడుతున్నాయి. మళ్ళీ పెద్దవైతే ఏమో అని చెప్పి ఇంకా వెంటనే బయట పని అయితే చేసుకుంటున్నా. మనం ఏదైనా పని చేయాలనుకునేటప్పుడు మధ్యలో గ్యాప్ అయితే అసలు ఇవ్వకూడదు. గ్యాప్ ఇచ్చి పొరపాటున వేరే పనిలో మునిగామా ఇంక అంతే, ఇక్కడ పని ఏడుస్తూనే ఉండిద్ది. అందుకనే వెంటనే ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వచ్చేసామంటే తొందరగా పని తేలిపోతుంది. మనకి కూడా కొంచెం రెస్ట్ వచ్చినట్టు ఉండిద్ది. గ్యాప్ ఇచ్చి చేసామంటే అబ్బా రోజంతా చేస్తున్నామా అనిపించిద్ది. అదే వెంటనే చేసామంటే ఒక గంటలోనే అయిపోయిద్ది. మనకి కూడా చెప్పాను కదా, ఫ్రీగా ఉండిద్ది, ఇంకే పని అయినా చేసుకోవచ్చు. మా ఇంట్లో కల్లా మా బుడ్డదానికి మాత్రమే ఒక 3-4 జతలు చెప్పులు ఉంటాయి దగ్గర. ఎక్కడ ఏ జత వదిలేసిద్దో తెలీదు. ఇంకా నేను అవన్నీ కూడా డైలీ వాకిలు ఊడ్చినప్పుడు ఒక జత దొరుకుతాయి. నెక్స్ట్ ఏమో ఇదిగో ఇలా పంచి ఊడ్చినప్పుడు మొక్కల చోటన ఎప్పుడు దొరుకుతూనే ఉంటాయి. అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ వేస్తాను. మళ్ళీ తను ఆ టైంకి ఎక్కడికైనా వెళ్ళిందంటే ఏవి కనబడితే అవి తీసుకెళ్ళడము, తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర అట్లా వదిలేసి వచ్చేసిద్ది అనమాట. అందుకనే ఇలా కాదని చెప్పి ఒక జత మాత్రమే బయట నుంచి మిగతాయన్నీ కూడా ఒక కాటన్ ఉండిద్ది. ఆ కాటన్లో పెట్టేసి బాత్రూంలో ఒక సైడ్ని పెట్టేస్తాను. మాకు బాత్రూమ్ కొంచెం పెద్దదే, మరీ ఇరుకిరుగ్గా ఉండదు.
సో సైడ్న ఒక కాటన్లో పెట్టేసి దానిలోని వేస్ట్ వస్తువులు అలానే వాడినవన్నీ కూడా కాటన్లో వేసి అయితే పెట్టేస్తానండి. చాలామంది మా ఇంటి దగ్గర వాతావరణాన్ని మిస్ అయ్యాను అన్నారు కదండి. సో అందుకు ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లు, చాలా గ్యాప్ వచ్చింది కదా, మీకు తెలిసిందే. ఇంక ఇంటి దగ్గర ఉంటే మాత్రమే పెట్టేదాన్ని వీడియోస్, కానీ కుదరలేదు. ఇంక ఇక్కడి నుంచి అయితే మాత్రం ఇలాంటి మంచి మంచి వీడియోసే వస్తాయిలండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రము లైక్ చేయడం మర్చిపోకండి. ముందుకి ఇప్పటికే చూడడానికి ఎంత చక్కగా ఉందో చూసారా. నా పని అంతా కూడా ఎంత చక్కగా చేసుకున్నానో. ఇప్పుడు ఒకవేళ వర్షం ఆగిపోయినా సరే నాకు తర్వాత ఇంకా కడగాల్సిన పనే ఉండదు. మొత్తం ఆరిపోయిన తర్వాత నీట్గా ఉండిద్ది. చూసారు కదా. ఇంకా నేను పని అయిపోయిందో లేదో వాన కూడా ఎక్కువగా పడటం అయితే స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడైతే ఇల్లంతా కూడా మంచిగా శుభ్రం అయితే చేసేసుకున్నాను. వంట అయితే కొంచెం కూర వండడం ఉంది. ఇంకా మిగతా పని అంతా కూడా అయిపోయిందండి. కిచెన్ కల్లా కర్టెన్స్ ఉంటేనే అందము. ఇంకోటి ఏంటంటే కర్టెన్స్ ఉండడం వలన వస్తువుల మీద డస్ట్ అది పడదు కదండి. అలానే ఉంచలేం కదా, తీసి ఉతుకుతుండాలి. సో అందుకు ఉతకడానికి అయితే తీసాను. ఇప్పుడు వాటిని మళ్ళీ కట్టాలి. ఇక్కడేమో చామదుంపలు అయితే ఉడికిపోయాయి. ఎప్పుడు కూడా నేను చామదుంపలు ఉడకబెట్టలేదు. అంటే మామూలుగా ముందు తోలు తీసి నార్మల్గా వండుకునేదాన్ని. కానీ ఇవి మరీ లేతగా ఉన్నాయి, అసలు తోలు రావట్లేదు అనమాట. అందుకని ఇలా ఉడకబెట్టాను. ఇక్కడ అన్నం కూడా వండేసాను కదా, పక్కన తీసి పెట్టేశాను. ఇల్లు చూసారా ఎంత నీట్గా ఉందో. బయట వర్షం కురుస్తున్నా సరే ఇంట్లో ఎంత మంచిగా ఉందో. నాకు వర్షం కురిసిన ఎండ కాసిన ఏమైనా సరే ఇల్లు మాత్రం ఎప్పుడూ నీట్గా ఉండాలి. ఆరోగ్యం కూడా ముఖ్యమే కదండి. అది మనం చేసే పనిని బట్టే ఉండిద్ది. మనం ఇంటిని ఎంత మంచిగా నీట్గా ఉంచుకుంటే ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం కూడా అంతే మంచిగా ఉండిద్ది. నేను అందుకే ఎప్పుడు ఒక్కటే చెప్తాను, మళ్ళీ చెప్తున్నా. ఎప్పుడు కూడా మీరు ఇంటిని వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు మంచిగా ఉంచుకోవాలని ఎప్పుడు అనుకోకండి. ఇంట్లో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అని దృష్టిలో పెట్టుకొని మీరు ఇంటి పని చేస్తారంటే ఇంకా నీట్గా చేసుకుంటారు. చామదుంపల్ని ఒకవేళ మీరు కుక్కర్లో పెట్టాలనుకుంటే కుక్కర్లోనే ఒక్క విజిల్ అండి. ఒక్క విజిల్ వచ్చే కానీ ఆపేసామంటే ఉడికిపోయింది. ఒకవేళ ఇలా పెట్టి ఉడకబెట్టామంటే నేను ఇక్కడ గడ్డ అలా పడేసాను చామదుంపలు. కానీ అలా కాకుండా కొంచెం ముక్కలు చేసినట్టయితే ఇంకా బాగా ఉడికేది. నేనేమో చామదుంపలే కదా ఉడికిపోతాయిలే అని చెప్పి అలానే వేసేసాను. ఇంకా కొన్ని అయితే ఉడకలేదు, మధ్యలో తోలు రావన్నమాట మెయిన్. సో అందుకు కుక్కర్లో పెట్టుకొని ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోండి, సరిపోద్ది. లేదు ఇలాగనుకుంటే కొంచెం ముక్కలు కట్ చేసి ఉడకబెట్టుకోండి, చాలా త్వరగా ఉడికిపోతుంది. నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీకు ముందుగానే చెప్తున్నా. కానీ చామదుంపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. మనకి బంగాళదుంప కూడా సరిపోదన్నమాట మంచిగా వండుకుంటే, అంత బాగుంటుందండి.
చామ దుంపల్ని చిన్నగా ఇలా అయితే ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకొని వీటినేమో తిరగమూతలో వేసేసి ముందు ఉప్పును కారం అయితే వేసేసి మొత్తం కూడా బాగా కలిసినట్టు కాసేపు అయితే ఉడికిస్తానండి. అది మనకి ఫ్రై మాదిరిగా కూడా అలాగే ఉంచేస్తే ఫ్రై అయిపోద్ది. లేదు మనకి పులుసు కావాలనుకుంటే కొంచెం ఫ్రై చేసిన తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి. ఇక్కడ నేనైతే అలానే చేశాను. ముందు ఇలా కారం ఉప్పు వేసామంటే ముక్కలకి బాగా పట్టి టేస్ట్ బాగుండిద్ది. చాలామంది చామదుంప కొంచెం తెమ్మడిగా ఉండిద్దని చెప్పి పెద్దగా తినడానికి ఇష్టపడరు. మామూలుగా కూరలాగా వండితే కొంచెం తెమ్మడిగానే ఉండిద్ది. కానీ పులుసు పెట్టుకున్నామంటే తెమ్మడే ఉండదండి. నార్మల్గా మనకి ఇప్పుడు బంగాళదుంప కూర వండుతాం కదా, ఎలా ఉండిద్దో అలా ఉండిద్ది. అస్సలు తెమ్మడే ఉండదు. మీరే కూర వండిన తర్వాత చూస్తారు కదా. ఇంకా దీన్ని ఇలానే ఫ్రై కూడా చేసుకోవచ్చండి. పప్పుచారు సాంబార్ వాటిలోకి చాలా బాగుంటుంది. అంటే మనకి ఫ్రై అంటే ఇలాగా వేపుకోవటమే. లేదు పులుసు కావాలంటే కొంచెం ఫ్రై చేసిన తర్వాత చింతపండు పులుసు వేయాలి. ఇక్కడేమో గిన్నెలు కడిగాను కదండి, ఆ గిన్నెలన్నింటినీ కూడా చక్కగా పేర్చేసుకుంటున్నా. మళ్ళీ అవి ఎందుకు బయటనున్నా సరే పద్దాక కిందనున్నాయంటే ఒక్కోటి పిల్లలు బయటికి తీస్తూనే ఉంటారు. అందుకని ఇలా వెంటనే సర్దేసుకున్నా. బయట ఏమో చినుకులు పడుతూనే ఉన్నాయి. అందుకనే చల్లటి గాలి వస్తుందని కిటికీలు కూడా వేసేసాను. ఇక్కడేమో బాగా నేనైతే కొంచెం వేపేసుకున్న తర్వాత పులుసు అయితే పోసుకుంటున్నానండి. ఒకవేళ ఫ్రై అయితే ఇలానే వేపుకొని వదిలేవచ్చు. లేదు పులుసు కావాలంటే కొద్దిగా పులుసు వేసి నీళ్ళు వేసి మూత పెట్టామంటే మనకి పులుసులాగా అయితే వచ్చేసిద్ది. నేను వేసి కూరలాగా వండితేనే కొంచెం తెమ్మడిగా ఉండిద్ది. పులుసు వేసినా లేదా ఫ్రై చేసినా అంత తెమ్మడైతే రాదు. ఇంక నీళ్ళు కూడా ఎక్కువ వేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ దుంపల్ని ఉడికించుకున్నాం కదా. అందుకని కొద్దిగా నీళ్ళు వేసి మూత పెట్టేశాను. ఉప్పు కారం అయితే ఒకసారి ఇక్కడే చూసుకోవాలి. మరీ ఎక్కువ మంట పెట్టకుండా మీడియంలోనే అలాగే ఉడికించుకున్నామంటే ఇదిగోండి ఇలా మనకి గ్రేవీ అనేది థిక్గా వస్తుంది. ఇలా ఉన్నప్పుడు ఆపేసుకుంటేనే మళ్ళీ మనకి చల్లబడ్డాక గట్టిగా అయిపోయిద్ది. పులుసు మరీ ఎక్కువగా ఉన్నా బాగోదు. ఇలా ఉంటేనే బాగుంటుందండి. ఇంకా మనకి థిక్గా ఉండిద్ది. చూసారా చల్లారిపోయాక ఎలా అయిపోయిందో. కూర మాత్రం ఆ రోజు టేస్ట్ చాలా బాగా వచ్చింది. ఇంకా మా పిల్లలు అయితే ఇంకా ఆ రోజు అన్నం కంటే కూరే ఎక్కువ అడిగారనమాట, అంతా బాగా వచ్చింది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ చామదుంపలు చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మా పెద్దదిన వల్ల ఊరు వెళ్ళాలని చెప్పాను కదండి. ఇంకా అన్నం తినేసిన తర్వాత అందరం కూడా బయలుదేరాము. చినుకులు కూడా తగ్గినాయి, అయినా మబ్బు పట్టి ఉందిలండి, వాన అయితే పడతలేదు. నేను పువ్వులను ఎప్పుడు కూడా ఇలా ఒక డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానని చెప్పాను కదండి. సో చూసారుగా ఎంత మంచిగా ఉన్నాయో. ముందు రోజు మా రేణును గాయత్రి మా అక్కయ్య వాళ్ళ పాప ఇద్దరు వెళ్ళి పూలు కోసుకొచ్చారు. వాటినేమో నైటు మా అక్కయ్య కట్టేసి ఇంకా ఇలా డబ్బాలు అయితే వేసి పెట్టేసాం ఫ్రిడ్జ్లో. ఈరోజు అందరం కూడా అక్కడికైతే వెళ్తున్నాము. వాళ్ళు కూడా వస్తున్నారు, కాకపోతే మేము కొంచెం ఇంట్లో కదా, అందుకని కొంచెం వదిన వాళ్ళు కాబట్టి తొందరగా వెళ్ళిపోతున్నాము. వాళ్ళేమో అసలు ఉదయమే వచ్చామన్నారు, కానీ వానకైతే అస్సలు కుదరలేదు. నేనైతే ఇంక లైట్ వెయిట్ శారీ అయితే ట్రై చేశాను. మేము బైక్ మీద వెళ్ళేటప్పుడు కూడా చినుకు పడుతూనే ఉందండి. ఇంకా వానకి ఇంత రెడీ అయ్యాము, వానలో తడిసిపోతామేమో అనుకున్నాము. కానీ చినుకు పడి ఇంకా పెద్దగా ఏమీ కురవలేదు, లైట్గా అలా చినుకు పడి ఆగిపోయింది. ఇంక ఇక్కడ వానలు చూసారా, పైగా వీళ్ళకి బరిగుడ్డు ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ ఈ రోడ్లన్నీ అలానే ఉంటాయి. మేము వచ్చేసరికి ఇంకెదుగో పూలు కడుతున్నారు వదినలిద్దరు కూడా. ఈ పూలన్నీ కూడా మా చిన్న వదిన తీసుకొచ్చిందంట. మాకంటే ఒక అరగంట ముందు వాళ్ళు వచ్చారు. అది వాన కదా, వర్షం లేకపోయింటే అందరం మీ పెందల కాడ వచ్చేసేవాళ్ళం. ఇంకా మా బుట్టదాన్ని చూడాలి అత్త ఎలా రెడీ చేసిందో. నైట్ గాజులు పాపిడి బిల్లు ఇవన్నీ కూడా తీసుకుందంట. ఇంతకీ బుడ్డదాని మాతో రాలేదు. ముందు రోజు వీళ్ళు సంబరాన్ని చెప్పడానికి నైట్ వచ్చారనమాట వదిన వాళ్ళు, వాళ్ళతో పాటు వెళ్ళిపోయింది.
ఇంకా పొద్దున్నే మేము వచ్చేసరికి ఇంకా మమ్మల్ని అయితే చూసి లగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ నాన్నని ఇంకా వదలట్లేదు. మా సైడు పద్ధతి ఏంటంటే రాగానే ఎవరైనా ఇంటికి చుట్టాలు వాళ్ళకి థమ్సప్ ముందు పోసేస్తాము. ఇంకా మేము వచ్చేసరికి మా వదిన కూడా అదే చేసింది. థమ్సప్ పోసి పిట్టు అంటారు కదా, బియ్యం పిట్టు అదైతే తీసుకొచ్చి ఇచ్చింది తినమని. అది తింటూ ఇంకా నేను కూడా మధ్యలో మా వదిన కట్టే మాల అయితే పెద్ద వదిన కట్టే మాల ఉంది కదా, అది తీసుకొని దానికి కంటిన్యూస్గా పూలు కడుతున్నా. ఇంకా పిల్లలైతే ఇంట్లో ఎదుగో చేరిపోయారు. ఇంకా వీళ్ళని అస్సలు పట్టుకోలేము. ఒకే చోట వీళ్ళు ఉన్నారంటే మాత్రం అసలు గోల గోల తలనొప్పి వచ్చేసిద్ది. నాకైతే ఇంకా పొద్దున్నుంచి చల్లదనంలో తిరగడము రావడము అసలు తలనొప్పి వచ్చేసింది. ఇక్కడ చూసారా ఎంత మబ్బు పట్టిందో. ఈ మబ్బుకి పట్టేదానికి అసలు ఎంత వాన కురవాలో కానీ లైట్గా చినుకులు పడి మబ్బు ఎటో వెళ్ళిపోయింది. ఇక్కడ మా వాళ్ళు వంటలు కూడా ఒకవైపు అయితే స్టార్ట్ చేశారు. సాయంత్రం అయ్యేసరికి ఇంకా పాలు పితికేది ఉంది కదా, మా వదిన అయితే ఇక్కడ పాలు అయితే తీస్తుంది. ఇక్కడ ఏంటంటే అందరూ బరిగొడ్డే, చాలాసార్లు చెప్పాను కదా. చాలా వరకు ఇక్కడ వ్యవసాయం అంటే తక్కువ కానీ బరిగొడ్డు ఎక్కువ. ఇంతకీ ఇక్కడ ఏంటనేది నేను చెప్పనే లేదు కదండి. మేమైతే ఈరోజు పోలేరమ్మ సంబరాలు అనమాట, పోలేరమ్మ తల్లి ఆ సంబరాలు కానీ మా వదిన వాళ్ళు ముందు రోజు వచ్చి మా వాళ్ళందరికీ చెప్పారు. కాకపోతే మా వదిన కదా ఇంట్లో వాళ్ళం కాబట్టి మేము కొంచెం తొందరగా వచ్చేసాము. మిగతా వాళ్ళందరూ కూడా సాయంత్రం చేసి అయితే వచ్చారు. వీళ్ళంతా కూడా మా ఊరే, మా బజార్లోనే. చాలా వీడియోస్లో చూసే ఉంటారు అనుకుంటా. ఇంకా అందరం కూడా ఇంకా వంటలు అయితే అవ్వలేదు. సంబరాలు వానల వల్ల కొంచెం అంటే పొంగల్ పెట్టి రావడం ఆలస్యం అయింది. అందువల్లేమో వంటలు కూడా కొంచెం ఆలస్యం అయిపోయాయి. పైనేమో నల్లగా మబ్బు పట్టుంది, ఏ క్షణాన వాన వచ్చిద్దో తెలియదు. మరోవైపు ఏమో వంటలు ఆలస్యం అనమాట. అంటే కర్రీస్ రావడానికి కొంచెం లేట్ అయినాయి, అందువల్లనే కొంచెం ఆలస్యం అయింది. కూరలు వచ్చేసినట్టు అయితే అయిపోయేది. మళ్ళీ మొక్కు చెల్లించకుండా వేటలు వేస్తారు కదా ఇక్కడ, అందుకేనండి ఇంత ఆలస్యం అయ్యే వంటలు. ఇంకా వండగానే అందరికీ పిల్లలకి ముందు పెట్టేసి తర్వాత ఏమో అందరం కూడా తినేసాము. అప్పటికి మళ్ళీ చినుకులు స్టార్ట్ అయ్యాయి. మేము తినేయడం అయిపోతుంది, ఇంకా అప్పుడు కురుస్తుంది మళ్ళీ. అయినా సరే ఇంకా చినుకులైనా తప్పదు కదా. మరీ పెద్దగా ఏమీ వాన పడలేదు. అలాగా మీకు వీడియోలో కూడా ఇప్పుడు కనిపిస్తుంది చూడండి, చినుకు చినుకు పడుతుంది. మేము ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి అదిగో అలాగే ఎక్కువైపోయింది. మేమైతే ఇంటికి బయలుదేరిపోయాము. ఒకసారి సంబరం కాడికి వెళ్ళి చూసుకొని వెళ్దామని చెప్పి ఇక్కడ గుడి దగ్గరికి అయితే వచ్చాము. ఈ వర్షం లేకపోయి ఉంటే మాత్రము చాలా బాగా జరిగేది. ఇంకోటి ఏంటంటే పాట కచేరీ కూడా పెడతారు, కానీ వాన వల్ల ఏమో పెట్టలేదు. అలానే ఎక్కువ కొట్లు కూడా లేవు. నేను ఏమైనా కొనుక్కుందామో షాపులు ఉంటాయిలే పెడతారు దుకాణాలు అని చెప్పి వెళ్ళాము, కానీ ఏం పెద్దగా పెట్టలేదు అక్కడ. ఇంకా అలా బండి మీద నుంచి చూసుకొని దండం పెట్టుకొని అయితే మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాము. కాసేపు చూద్దాం అనుకుంటే ఎవరో వచ్చి చంప మీద లెంపకాయ కొట్టినట్టు వచ్చి చినుకులు పైన పడుతున్నాయి. ఇంకా ఎక్కువసేపు ఉంటే ముద్దయిపోతామని చెప్పి ఇంకా నుంచి అయితే రిటర్న్ అయిపోయాము. ఇంకా నయము పిల్లల్ని తీసుకెళ్ళట్లేదు, నేను మా వారు మాత్రమే వెళ్తున్నాము. సాత్వి ఆల్రెడీ నిద్రపోయింది. ఇంకా రేణు ఏమో నేను ఉంటానమ్మ రానని అయితే అంది. అంటే మా అక్కయ్య వాళ్ళ పిల్లలు అందరూ ఉన్నారులే, మా చిన్నోదిన వాళ్ళ పిల్లలు. ఇంకోటి ఏంటంటే తాతయ్య నాన్నమ్మ కూడా అక్కడే ఉన్నారు, 4 రోజులు ఉంటామన్నారు. సో అందుకు ఇంకా వాళ్ళని వదిలేసి మేము ఇంటికి అయితే రిటర్న్ వచ్చేసాము. పెద్దగా ఏమీ తడవలేదు. మా ఇంటి దగ్గర అయితే అస్సలు ఖాళీ లేదు ఉదయం నుంచి కూడా. ఇంకెక్కడికి వచ్చాక కొంచెం రెస్ట్ దొరికింది. ఎందుకంటే వదిన వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళే కాబట్టి నాకంత పని చెప్పరు, వాళ్ళే చేసుకుంటారు. ఇంకా ఏదో చిన్న చిన్న సాయం చేస్తాను అంతేనండి. ఇంక ఇంటికైతే వచ్చేసాము. సో ఇదండి ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.